అంటే మీకు ఎవరిపైన అనుమానం వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్స్ పార్టీ పెద్దది అది. సో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఎవరు, సో అందులో మెయిన్ గా మీ రీజన్ ఇప్పుడు ఇట్లా పారిపోయిందని తెల్లారినాక మన పేపర్లో ఎట్లా నాది అటాక్ అయింది కాబట్టి 11 o'clock మన పేపర్లో కూడా మన పేపర్లో రాశారు, మిగతా పేపర్లో కూడా వచ్చినాయి. ఆ పేపర్ రాసినాని జర్నలిస్ట్ శంకర్ మీద హత్యాయత్నం అని రాశారు. సేమ్ అదే పేపర్ క్లిప్ తీసుకొని ఆ టైటిల్ మార్చేసి ఫేక్ రెడీ చేశారు. వేధించిన శంకరు, అమ్మాయిలను వేధించిన శంకరు, కామాంధుడికి దేహశుద్ధి అని ఇట్లాంటివన్నీ పెట్టి సర్క్యులేట్ చేశారు. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది. మమ్మల సాగు కొట్టి మమ్మల సాగు బతుకుల మధ్య పెట్టి ఇదంతా చేసారు. తెల్లారి వరకు ఇవి సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పేసి మన పిల్లలు నేను హాస్పిటల్లో ఉంటే వచ్చి ఇట్లా అవుతుంది అంటే మీరు ఒక పని చేయండి, అన్ని సీసీ కెమెరాలు అవన్నీ ఏమున్నాయి మన తీయండి. మనం తప్పు చేయలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలే, చెయ్యం కూడా. సీసీ కెమెరా అన్ని సీసీ కెమెరాలు తీసిరు. ఇక భాగవతం అంతా బయటపడ్డది. అప్పుడు 11:10 అటాక్ అయింది కదా, మా వాళ్ళు సాయంత్రం నుంచి సీసీ కెమెరాలు తీస్తే 8 గంటల నుంచి 8 నుంచి 9 గంటల నుంచి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది ఈ బ్యాచ్ మొత్తం. మన మీద అటాక్ ఎవరైతే చేసారో ఆ అటాక్ చేసిన బ్యాచ్ మొత్తం మన ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. అక్కడక్కడే రెక్కి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు బైక్ మీద ఇటు పోతున్నాడు, అటు వస్తున్నాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎవరైతే అమ్మాయిలు వెనకంగా వచ్చి మనలో డాష్ ఇచ్చారో ఆ అమ్మాయిలు కూడా మనకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కరెక్ట్ 15 నిమిషాల ముందు అక్కడ నుంచి కామినెంట్ సైడ్ నుంచి వచ్చి ఆడ బైక్ ఆపుకొని ఆ బైక్ మీద ఇంకొక అమ్మాయి, ఈ బైక్ మీద ఇంకొక అమ్మాయి స్కూటీ ఉంటే ఇద్దరిని కలిపి ఒక బండి మీద పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మన బైక్ మన కార్ ఇక్కడ నుంచి మూవ్ అయిందా అక్కడ వాళ్ళు వెయిట్ చేసి సీసీ కెమెరాలో ఉంటుంది మీరు చూడొచ్చు. వెయిట్ చేసి మేము కెమెరాలు పెట్టుకొని కార్ ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి వెనకంగా వచ్చి డాష్ ఇస్తారు. ముందుకెళ్ళి ఇక్కడ వచ్చి కార్ ఆపుతాడు, వెనకంగా వచ్చి వీళ్ళు డాష్ ఇస్తారు. అది ఏం కాకముందుకే పెద్దగా అదైపోయినట్టు వీళ్ళు యాక్టింగ్లు చేసే విధంగా అది చేసి దాన్ని షో చేసి ఇదొక రకమైన ప్రయత్నం చేసి అనమాట. అంటే ఇంత దిగజారిపోయి కాంగ్రెస్ పార్టీ ఈ దాడి చేసింది ఎవరో కాదండి బ్రదర్, 100% దీన్ని దాడి చేసింది ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి. ఇలా సీతక్క పాత్ర అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మనము ఈ సీసీ కెమెరాలు అన్ని ఎతికేటువంటి క్రమంలో అక్కడ పక్కన కూడా టీ టైంలో గానీ అక్కడక్కడ అన్ని షాపులలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ మిత్రులు కూడా సీసీ కెమెరాలు వీడియోలు ఇచ్చారు మనకు. ఇస్తే అందులో సాయిరామ్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ వ్యక్తి ఒకటి ఫోటో బయటపడ్డాడు. ఆ ఫోటో బయటపడి ఇట్లా బయటికి వెళ్ళి మన మీడియాలో మన దాంట్లో పెట్టంగా వెంటనే అతను ఫేస్బుక్ ప్రొఫైల్ అంతా లాక్ చేసి పెట్టుకున్నాడు. ఒకళ్ళు నువ్వు తప్పు చేయలేదు, ఎందుకు నువ్వు లాక్ చేసి పెట్టుకోవాలి? సాయిరామ్ రెడ్డి తప్పు చేయలే, ఈ రెక్కి చేయలే, నా మీద దాడికి ప్రోత్సహించలే, ప్లానింగ్ చేయలే, స్కెచ్ గీయలే, ఎందుకు ప్రొఫైల్ లాక్ చేసి పెట్టుకున్నావు? దేనికి చేసి పెట్టుకున్నావు అంటే నువ్వు ప్రొఫైల్లో పోతే నువ్వు ఓనంతో దిగిన ఫోటోలు, నీ దొంగతనం, నీ లంగయ్యవారం అంతా బయటకు వస్తానా? సాయిరామ్ రెడ్డి ఫైనల్ కాదు ఇక్కడ. సాయిరామ్ రెడ్డి పైన శశిధర్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడంట, ఆయనకు సీతక్క రాఖీలు కడతాడంట ప్రతి సంవత్సరం. వస్తున్నది కథ చూడు. అన్న ఒక డౌట్, అంటే సీతక్క రాఖీ కడితే ఇక సీతక్క అదే చెప్తున్నా నేను. అదే సీతక్క రాఖీ కడితే నేను చేస్తున్నా అంటే ఈ వ్యక్తి సాయిరామ్ అనుచరుడు, ఎవరు శశిధర్ రెడ్డి అనుచరుడు. సాయిరామ్ అనే వ్యక్తి ఆడ ట్రేస్ అవుట్ అయ్యిండు. మనం సీతక్క మీద వరుసగా మనం 4 రోజులు కథనాలు చేసినాము. అంటే మన అందులో కూడా అద్భుత కల్పనలు ఏం లేదు. దొరికిన ఇసుక లారీలు కొన్ని తప్పిపోయినాయి. పోలీసుల పహారాలో ఉన్నటువంటి ఇసుక లారీలు తప్పిపోతే దానికి ఆటోమేటికల్ పోతాయి. అవే పోవు కదా. మీరు ఏదో చేసిర్రు, ఎక్కడ పోయినాయి ఇసుక లారీలు? ఆ ఇసుక లారీలకు పిఏ సుజిత్ రెడ్డికి ఏం సంబంధం? పిఏనే ఉన్నాడా, సీతకు ఉన్నదా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం రైజ్ చేసినాం. సో 100% అంటే మన అనుమానం నేను చెప్పేది, నేను క్లారిటీ చెప్పట్లే. వీళ్ళు అనుమానం ఉంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద దాడి చేసి, జర్నలిస్ట్ మీద దాడి చేసి ఇంకేదో చేతులు దులుపుకొని ఎవరు సందాలు ఆడుంటాం అంటే ఊకుంటారు అనుకుంటున్నారేమో. 100% దీన్ని వదిలిపెట్టేది లేదు. దీని వెనకాల ఎవడున్నాడో అన్నాక ఇప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారా కారా చూస్తాం. సీసీ కెమెరా ఎంత చేసినా ఇప్పటిదాకా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలే. ఇంతదాకా ఏదో చిన్న పిట్టి కేసులు పెట్టేసి వాళ్ళని అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంకా మొత్తం అందరినీ పూర్తి స్థాయిలో అందరిని అరెస్ట్ చేయలేదు. లొంగిపోయినాక ఇద్దరిని రిమాండ్ చేసినట్టు వాళ్ళకు కూడా ఆ కేసులు బలంగా లేకపోతే వాళ్ళకు కూడా రేపు మాపు బెయిల్ వస్తుంది. అవును, సీతక్క కాకుండా మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి పేరు కూడా తీయడం జరిగింది. ఎందుకు అంటే మనము ఇంత గతంలో కూడా 2-3 సార్లు బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి. నువ్వు ఏమనుకుంటున్నావు, కేసీఆర్ అనుకుంటున్నావా? వాళ్ళ బ్యాచ్ ఉంటది కదా, డైరెక్ట్ వాళ్ళని చేస్తారు. నువ్వు కేసీఆర్ అనుకుంటున్నావా? గీసులు పెట్టి నిన్న ఏమైనా హీరోయిన్ చేస్తారు అనుకుంటున్నావా? బిడ్డ నీ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, అట్లా ఇట్లా అంటే కొంచెం బెదిరింపులు వచ్చేటివి. ఏం చేస్తారు ట్రీట్మెంట్ అనేటువంటి ధీమాలో? ఎందుకంటే మనం
తెలంగాణ వాళ్ళు కొంచెం అంత మొండిగానే ఉంటాం, అంత ఈజీగా ఏం భయపడుతున్నామేం కాదు. సరే వాడేం చేస్తాడు, సుధం పాటు ఏం చేస్తాడు అన్నట్టుగా మనం ఉండే. ఈ కొడంగల్ కూడా 20 తారీఖు నాడు కొడంగల్ కూడా పోయినా నేను. కొడంగల్ వెళ్ళి అక్కడ కూడా పాపం అక్కడ 44 కుటుంబాలు రైతులు వాళ్ళ భూములను గుంజుకుంటున్నారంటే వాళ్ళ తరఫున కూడా మనం పోయి మన వాయిస్ వినిపించడం జరిగింది. వాళ్ళ వాయిస్ విన్నాము. మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది, పాపం కాళ్ళ మీద పడుతుంటది వచ్చి ఒక పెద్ద మనిషి. అంటే వాళ్ళకి మొత్తం భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, ఉన్నాయి 2 ఎకరాలు. అది ఎప్పుడో 1970లో ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్లు, అదే భూములు, గరీబీ అటవ కింద ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు. ఆ భూములను మళ్ళీ ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళు గుంజుకుంటున్నారు. మాకు కష్టం అవుతుంది, మేము బతకలేము, చచ్చిపోతాం అన్నట్టుగా అంటే ఇంకా వాళ్ళ వర్షన్ వినిపించినాం మనం. ఇటు కొడంగల్కి మనం గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ చేసినాం, ఇటు సీతక్క విషయంలో వాస్తవాలను బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. దీంతో మొత్తం విషయం అంతా ఇంకా వాళ్ళకి బాగా మింగుడు పడిన వ్యవహారం అయింది. ఇప్పుడు ఏదన్నా నేను అడగోలుగా మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా, వాడు ఏదో ఒక రకంగా అది చేస్తుండే. మనం సబ్జెక్ట్ బేస్డ్గా పోయినాం, ఇష్యూ బేస్డ్గా పోయినాం కాబట్టి వాడు ఇంకా అటాక్ చేసి భయపెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకపోయింది మనకి. సో కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి పైకి వెళ్ళి మళ్ళా వాళ్ళ స్పోక్ పర్సన్స్ పెట్టి ఫేక్ ప్రచారాలు చేసుడు. అవును, చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా మంది కామాంధుడు అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. నిన్న అదే మన కేటీఆర్ గారు వచ్చి పరామర్శించిపోతే ఈ బ్యాడ్జ్ అంట అంతకు ముందు లేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చింది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే, నాకు ఇన్సిడెంట్ జరిగింది గురువారం నాడు నైట్, సర్జరీ అయింది శుక్రవారం నాడు సాయంత్రం. ఆ సర్జరీ కూడా మీరు హాస్పిటల్ దగ్గర వచ్చిన ఆ రోజు ఈవినింగ్ దాకా కాలే. ఏ సర్జరీ అయినా ఫాస్టింగ్ పెడతారు, ఫుడ్ పెట్టరు. ఫుడ్ పెట్టకుండా ఒక 8 hours ఎంప్టీ స్టమక్ తో నుంచి సర్జరీ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ అయినప్పుడు కూడా మీరేం తినకండి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా, మార్నింగ్ కొంచెం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి టిఫిన్ తినిపించారు, ఈ 10 నుంచి 8 గంటల దాకా మీరు ఏం తినొద్దు అంటే అప్పటిదాకా సాయంత్రం దాకా ఉన్నాం. ఈ గ్యాప్ లో కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాలక సుమరణ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి కలిసి పరామర్శించిపోయారు. ఆ ఫోటోలని మన కేటీఆర్ గారు వచ్చినటువంటి ఫోటోలను పెట్టి హాస్పిటల్లోనేమో లేదు, ఈడనేమో బ్యాడ్జ్ ఉందని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఇదంతా దిక్కుమాలినది. ఇది ఎప్పుడు సర్జరీ చేసిన తర్వాత బ్యాడ్జ్ చేస్తారు. ఇంకా నిన్న మీకు ఇంకా కొంచెం ఆ ఫోటోలు క్లోజ్ చేసి చూస్తే ఈ హోల్స్ లో కూడా మొత్తం ఫిల్అప్ చేసి పెట్టారు నిన్నటి వరకు. అంటే గాలి ముక్కులో నుంచి పోకుండా నోట్లో నుంచి తీసుకునేది ఉండే. ఈ 3 రోజులు అట్లనే ఉన్నా, అప్పుడు మాట్లాడినా కూడా అవ్వలేదు సరిగ్గా. ఇది ఎందుకు పెడతారు అంటే, ఇది ఇరిగింది కాబట్టి ఈ బోన్ కింద బేస్ పెట్టాలి, బేస్ పెట్టి దాన్ని సెట్ చేయాలి. సో కాబట్టి కిందంగా బేస్ పెట్టి పైన సెట్ చేసి ప్లాస్టర్ వేసారు. ఇదంతా ఒక మళ్ళా షేప్ లెక్క పెట్టి మన ముక్కు క్యాజువల్ గా ఎట్లా ఉంటుందో ఆ షేప్ లోనే ఉండే విధంగా, షేప్ అవుట్ కాకుండా అట్లా వేసి పెట్టారు అనమాట. దీన్ని కూడా ఇంత డెప్త్ సబ్జెక్ట్ కూడా నువ్వు ఆడ బ్యాడ్జ్ ఉంది, ఈడ బ్యాడ్జ్ లేదు, ఈడ బ్యాడ్జ్ ఉంది, ఆడ బ్యాడ్జ్ లేదు, గిది చిల్లర పంచాయతీ. ఇంకొక ఆమె కాల్వ సుజాతనా, ఆమె ఎవరో ఆమె ఏం స్పోక్స్ పర్సన్, ఆమెకి ఏం చూసి స్పోక్స్ పర్సన్ ఇచ్చారో తెలియదు మనకు, కానీ ఆమె ఏ పార్టీ స్పోక్తుందో ఏ పార్టీ ఫేక్తుందో ఇది అర్థమవుతుంది చూస్తుంటే. నిజంగా ఆమె నాకు తల్లి సమానురాలు ఏజ్ లెక్క కనపడతా ఉంది. మా అమ్మ ఆమెది ఒకటే ఏజ్ లెక్క కనపడతా ఉంది. జర మీరు విజ్ఞతతో, మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా వ్యవహారం కుటుంబం ఉంటది, బట్టగాల్చి మీ దేశం ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఇంగితం ప్రజల్లో ఉన్నాం, మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మనం మాట్లాడుతుంటే రేపన్నాడు మన దిక్కు చూసే వాళ్ళు ఉంటారు, మనం ఒక తప్పు విషయాన్ని చెప్తే తుప్ప ఊంచే వాళ్ళు ఉంటారు నోరు తెరిచి మరి. సో కాబట్టి ఇట్లా ఏది పడితే అది ఫేక్ ప్రచారం చేయకూడదని కొంచెం ఇంగితం తెచ్చుకోవాలి వాళ్ళు. వాళ్ళే డైరెక్ట్ పెట్టేసి ఒక ఫేక్ ను పెట్టేసి వాళ్ళే ప్రచారం చేస్తే మరి ఈ సీసీ కెమెరాలు, ఈ సూచన సాక్ష్యాలు ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇవన్నీ పరిగణలోకి తీసుకోరా? మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకుంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వీడియోలు. సరే సీసీ కెమెరాలు కాకుండా ఆడ మాట్లాడిన 2 మహిళలు ఉన్నారు కదా మా ఆఫీస్ పక్కన, మరి వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు కదా, తప్పకుండా వాళ్ళదే తప్పు, వాళ్ళు అసలు ఏం చేయలేదు, కార్ల నుంచి పోతుంటే వాళ్ళే వచ్చి గుద్దిర్రు, వాళ్ళే లొల్లి పెట్టిరు, వాళ్ళే కొట్టిపించారు, ఒక్కరిని చేసి కొట్టిరు అని ఆ తల్లి చెప్తుందిగా. అంటే ఇవే కౌంటర్ రాదు. కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందంటే, ఇది మొగోళ్ళు అయితే గాజులు వేసుకోవాలి, ఇట్లాంటి పనులు చేసే బదులు గాజులు వేసుకొని చేయండి. మేము ప్రశ్నిస్తున్నప్పుడు, మేము ప్రజల కోసం మాట్లాడినప్పుడు మీకు అందులోని విషయాన్ని తీసుకొని మేము ఏమైనా తప్పు మాట్లాడితే మా మీద లీగల్ గా తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. వాడు ఏం దొరికినా దొరకవానికి. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు, ఈ దాడులు చేసి ఇవి చేసే ప్రయత్నాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.